వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పథకాల జోరు రేవంత్ సర్కార్కు కలిసొస్తున్న తీరు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఏమాత్రం జాప్యం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని, మన్ననలను పొందుతోంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని 10 లక్షలకు పెంచారు. మరోవైపు రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు ఇటీవల మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు వడ్డీ లేని రుణాలను సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మహిళలకు నెలకు 2500 నగదు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలో పలు పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలోనే దాదాపు సగానికి పైగా పథకాలు అమల్లోకి వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల సమయం నాటికి మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తొలి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా విఫలమవుతుందని విమర్శిస్తూ వచ్చారు. కానీ రేవంత్ మాత్రం పట్టుదలతో ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. దాంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ సర్కారుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలోనే పార్టీకి ఆదరణ భారీగా పెరిగిందని పలు సర్వేలు చాటుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో అటు అసెంబ్లీలో, ప్రభుత్వ పాలనలోనూ తనదైన మార్కును చూపుతున్నారని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో త్వరలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోందని సర్వేలు చాటుతున్నాయి. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. 3 పార్టీలు అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేశాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలన్న వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ విపక్ష పార్టీలపై తనదైన శైలిలో రేవంత్ విరుచుకుపడుతున్నారు. రేవంత్ వ్యూహం ఫలిస్తోంది అనడానికి తాజాగా వెల్లడవుతున్న సర్వే ఫలితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండదని, కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుందని అనడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా కూల్చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారంటున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతుండడంతో కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడంపై ముందు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.